హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకు మొత్తం 10 కేటగిరీస్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేసి ఉన్నాయి, అవి కూడా చూసేయండి. ఇవాళే రిలీజ్ అయిన అనగనగా ఒక రాజు అనే తెలుగు మూవీ చూడడం జరిగింది. టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 hours 30 minutes. బడ్జెట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25 to 35 crore రూపీస్ ఉండొచ్చు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ మూవీకి ఇనీషియల్గా అనౌన్స్మెంట్ చేసినప్పుడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్, తర్వాత మెటీరియలైజ్ అయ్యాక కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మారిపోయారు. అండ్ హీరోయిన్ కూడా స్టార్టింగ్లో శ్రీలీల, తర్వాత మీనాక్షిని ఫైనలైజ్ చేశారు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత నాన్ స్టాప్ ఎంటర్టైనర్లా అనిపించలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, గౌరాపురంలో రాజు అనే జమీందార్ వంశంలో పుట్టిన కుర్రాడు ఉంటాడు. సోమర్పోత్లో తిరుగుతూ ఉంటాడు. కొండలమ్మ జాతరలో చారులత అనే రిచ్ అమ్మాయిని ప్రేమిస్తాడు. పెళ్లి కూడా చాలా ఆర్భాటంగా జరిపిస్తారు. బట్ ఆ తర్వాత కొన్ని నిజాలు వాళ్ళకి బయటకు తెలుస్తాయి. ఇంతకీ ఏంటవి, తర్వాత ఆ ఊర్లో వాళ్ళు కలిసి ఉన్నారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలంటే కామెడీ సీన్స్ కొన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ మూవీ చూస్తున్నంతసేపు ఫేస్లో ఒక చిన్న స్మైల్ అయితే ఉంటుంది పాజిటివ్ వైబ్తో. ఈ మూవీకి రైటర్స్ ముగ్గురు, నవీన్ పోలిశెట్టి, చిన్మయ్, మారి. అండ్ డైరెక్టర్ వచ్చేసి మారి. బేసిక్గా మూవీ స్టోరీలో కానీ జరిగే సీన్స్లో కానీ లాజిక్స్ వెతకూడదు. జస్ట్ ఫెస్టివల్కి వచ్చింది, కాసేపు నవ్వుకున్నాం, బయటకు వచ్చేసాం అన్నట్లు ఉంటుంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మూవీ స్టోరీ అండ్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ నాకు పిల్ల జమీందార్లా అనిపించింది. ఇట్స్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ అంతే, రిఫరెన్స్ కోసం. సేమ్ కాపీ పేస్ట్ అని చెప్పట్లేదు. మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ ఏంటయ్యా అంటే నవీన్ పోలిశెట్టి గారు డామినేట్ చేసి పడేశారు తన యాక్టింగ్తో. బీట్, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, ఇన్నోసెన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, అవన్నీ వన్ మ్యాన్ షో అని చెప్పినా కూడా తక్కువే. హీరోయిన్గా చేసిన మీనాక్షి చౌదరి కూడా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఆడ్ మెన్ అవుట్లా కాకుండా మంచి సపోర్ట్ ఇచ్చారు కామెడీ సీన్స్లో. ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు ఆ రోల్ రైటింగ్ పరంగా. మిగతా యాక్టర్స్ అయిన రావు రమేష్, బుల్లిరాజు, కమీడియన్స్ చమక్ చంద్ర, మహేష్, భద్రం అండ్ అదర్స్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ చూపించే స్కోప్ రాలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ పై జే యువరాజ్ బాగుంది. ఆ విలేజ్ అండ్ ఫెస్టివ్ థీమ్కి తగ్గట్టు బాగానే క్యాప్చర్ చేశారు. ముఖ్యంగా సాంగ్స్ అన్ని విజువల్గా చాలా బ్రైట్గా అండ్ రిచ్గా అనిపిస్తాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో కానీ హీరోయిన్స్కి స్టైలింగ్ అండ్ డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి, వైబ్రెంట్ అండ్ రిచ్గా, మెయిన్గా సాంగ్స్లో. నెగిటివ్స్ చెప్పాలంటే మూవీ రన్ టైం 2.5 గంటలు ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ స్లో డౌన్ అయిపోతుంది. మూవీ పేసింగ్ డిఫరెన్స్ తెలిసిపోతుంది ఇంటర్వెల్ అయ్యాక. ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ కూడా మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. అది మీకు ట్రైలర్లోనే తెలిసి ఉంటుంది. కొన్ని రిపిటేటివ్ సీన్స్ అండ్ అన్నెసరీ కామెడీ సీన్స్ లైక్ హీరోయిన్ని ఫాలో అవడం లాంటివి ట్రిమ్ చేసి 2 hours ఉండొచ్చు. సో ఈ విషయంలో ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బెటర్ ఉండాల్సింది. మూవీ స్టార్ట్ నుండి ఎండ్ వరకు చాలా ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. మనం ఈజీగా గెస్ చేసేయచ్చు ఏ సీన్ ఎప్పుడు ఎలా రాబోతుంది అని. అన్ఫార్చునేట్లీ అండ్ ఆ సెకండ్ హాఫ్లో విలేజ్ ప్రెసిడెంట్ అని, ఎలక్షన్ అని అన్నెసరీ డైవర్షన్లో వెళ్తుంది ఎక్కువసేపు. ఇవన్నీ రాజు క్యారెక్టర్ ఆర్క్ డెవలప్మెంట్ కోసం వాడారా అని అర్థమైంది. బట్ ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. ఈ పండగకు వచ్చిన అన్ని మూవీస్లో అదే పరిస్థితి ఎక్సెప్ట్ రాజాసాబ్. మూవీలో చాలా క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్ కానీ, ప్రియా అండ్ ఝాన్సీ కానీ, హీరో వెనకాల ఉండే 4 ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ, ఆ ముక్కు అవినాష్ ఒక్క సీన్లో ఉంటారు. ఆ కామెడీ కూడా అదో రకంగా ఉంటుంది. చాలా బెటర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్తో మంచి కామెడీ ఎపిసోడ్స్ రాసుకొని ఉండుంటాయి. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఇదంతా కాదండి, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనుక నవీన్ పోలిశెట్టి గారి యాక్టింగ్ స్టైల్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఫెస్టివల్కి ఏదైనా సింపుల్ కామెడీ ట్రై చేయాలి అనుకుంటే లో ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ నచ్చుతుంది. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైనే ఉండాలి, ఫెస్టివల్ వైపుతో అవన్నీ సంబంధం లేదు, ఈ కమర్షియల్ ఫార్మాట్ ఎంటర్టైనర్స్ చాలానే చూస్తాం అంటే నచ్చదు. ఈ వీడియోలో చెప్పిందంతా కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ అవర్ కాంటెంట్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.